వైరల్ సీజన్‌లో వానాకాలం ఈ క్లైమేట్ చేంజ్ జరిగేటప్పుడు అనేకమైన వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఒకటి డెంగ్యూ ఫీవర్. చాలా సమయాల్లో ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్‌లో కొన్ని ప్రెజెంటేషన్స్ అనేవి కొంచెం అబ్నార్మల్‌గా ఉంటాయి. దాంట్లో ఒకటి కడుపు నొప్పి. ఈ కడుపు నొప్పి ఎందుకు వస్తుందంటే ఏ వైరల్ ఫీవర్‌లోనైనా పాలిసిరోసైటిస్ అంటే ఒక పెరిటోనియల్ ఇన్‌ఫ్లమేషన్ వల్ల పొట్టలో వాటర్ చేరటము, సో పొట్ట కొంచెం ఉబ్బరంగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మన బాడీలో లింఫాటిక్ టిష్యూస్ అనేది ఏంటంటే మీరు చూసారంటే టెర్మినల్ ఈలియం అంటే టెర్మినల్ ఈలియము అక్కడ కొన్ని లింఫాటిక్ టిష్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం కడుపు నొప్పి కొన్నిసార్లు అపెండిక్స్ లాగా ప్రజెంట్ చేస్తూ ఉంటాయి. చాలా సమయాల్లో ఏంటంటే మన రక్త కణాలు మనం పరీక్ష చేసేటప్పుడు ప్లేట్లెట్స్ అవి చూసుకోకుండా లేకపోతే అపెండిక్సే కదా అని చేసుకున్నప్పుడు కొన్నిసార్లు పేషెంట్కి ఆపద జరిగే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పరీక్ష చేసేటప్పుడు ప్లేట్లెట్స్ నార్మల్గా ఉండి 1-2 తర్వాత ప్లేట్లెట్స్ బాగా సడన్గా తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆపరేషన్ చేసిన తర్వాత అబ్డమన్లో బ్లీడ్ అవ్వటము, కాంప్లికేషన్స్ అవ్వటం జరుగుతూ ఉంటాయి. అందుకని ఏమవుతూ ఉంటుందంటే ఏ పేషెంట్ని ఆపరేషన్ చేసే ముందు తప్పకుండా ప్లేట్లెట్ కౌంట్ చూసుకోవాలి. అదేవిధంగా జ్వరం మీకు ఎప్పుడు వచ్చింది, ఒక 3 వారాల్లో మీకు ఏ సమయంలో జ్వరం రావటంగా జరిగిందా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు టెర్షరీ కేర్ సెంటర్లో ఒక పర్సన్ అపెండిక్స్ అని పెరిఫెరల్ ఆపరేట్ చేసి మా దగ్గరకు వచ్చేసేటప్పటికి ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల పొట్ట నిండా బ్లడ్ కలెక్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు అపెండిక్స్ అనుకొని ఆపరేట్ చేశారు, కానీ నిజంగా ఆ పేషెంట్కి ఉన్నది డెంగ్యూ ఫీవర్. అందుకని డెంగ్యూ ఉన్నప్పుడు ఆపరేట్ చేయటం అనేది పేషెంట్ చాలాసార్లు రిస్కీ. అందుకని మేము సాధారణంగా ఎటువంటి ఏ ఆపరేషన్ చేసినా కానీ ప్లేట్లెట్ కౌంట్ తప్పకుండా చూసుకోవాలి. ప్లేట్లెట్ కౌంట్ తక్కువ మొహం ఏమైనా పడుతుంది అంటే ఒక 2 days వెయిట్ చేసి మళ్ళీ అదే రికవరీ అయ్యేది చూసుకోవాలి. వైరల్ ఫీవర్ చాలా వరకు సెల్ఫ్ రిమిటింగ్ అంటే మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతూ ఉంటాయి. రికవర్ అవనప్పుడు ప్లేట్లెట్స్ కానీ ఏమైనా ఇచ్చుకోవాలి. సో అందుకని ఈ వైరల్ సీజన్లో అంటే డెంగ్యూ కావచ్చు, అనేకమైన వైరల్ ఫీవర్స్ అవ్వచ్చు, ఏ టైంలోనైనా ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అని మనం అనుమానపడినప్పుడు ఒక 1 or 2 days వెయిట్ చేసి ఆ ప్లేట్లెట్స్ ఇంకా తగ్గుతున్నాయా, ఇంప్రూవ్ అవుతున్నాయా చూసుకొని ఎటువంటి ప్రొసీజర్స్ కన్నా వెళ్ళాలి. దాంట్లో ముఖ్యం మనకు అంటే వైరల్ ఫీవర్లో అంటే సిమ్టమ్స్ సివియర్ బాడీ పెయిన్స్, హెడేక్, మనకు అంటే ఏ పని చేయలేకపోతే అసహ్యం అనిపించినప్పుడు ఆ కడుపు నొప్పి అనేది ఆ వైరల్ ఫీవర్ వల్ల వచ్చిందా లేకపోతే ఏదైనా వేరే కారణం ఉందా ఎవాల్యుయేట్ చేయకుండా ఎటువంటి ప్రొసీజర్స్ కూడా చేయటం మంచిది కాదు. అది ఏ ప్రొసీజర్ అయినా ప్లేట్లెట్ తగ్గినప్పుడు మనం ఆపరేట్ చేసినప్పుడు పేషెంట్కి రిస్క్ అయిపోతుంది. కాబట్టి మీకు ఏ ప్రొసీజర్కి వెళ్ళినప్పుడైనా ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ప్లేట్లెట్ కౌంట్స్ని చూసుకోకుండా ఎటువంటి ప్రొసీజర్స్ కూడా మీరు వెళ్ళకూడదు. సో అందుకని ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్, ఈ డెంగ్యూ సీజన్లో ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే మనకు కావాల్సింది మంచి హైడ్రేషన్, మంచి ఫుడ్, రెస్ట్. ఇవి ఉంటే అవే రికవర్ అయిపోతాయి. సడన్గా అది వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ ఏదో స్ట్రెయిన్ అవ్వాలని లేకపోతే ఏం తీసుకోకుండా ఆకలి ఉండదు కాబట్టి తీసుకోకుండా లిక్విడ్ తీసుకోకుండా డీహైడ్రేషన్ వల్ల రికవరీ లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ వైరల్ సీజన్లో ఈ జాగ్రత్తలు మీరు తీసుకొని అన్నెసరీగా కాంప్లికేషన్లో మీరు పడకుండా జాగ్రత్త తీసుకుంటే అందరికీ చాలా మంచిది. ఈ వైరల్ ఫీవర్స్ అన్నది ఏంటంటే మన లింఫాటిక్ టిష్యూ అన్నిటిలో కూడా ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే పొట్టలో వాటర్ చేరటం, లంగ్లో వాటర్ చేరటం దాన్ని మనం పాలిసిరోసైటిస్ అంటాం. యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్ మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఐవీ ఫ్లూయిడ్స్ కానీ అవసరమైతే ప్లేట్లెట్స్ కూడా ఇవ్వటం కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ప్లేట్లెట్ ఇంక్రీజ్ చేసే అంటే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. సో సాధారణంగా ఆల్మోస్ట్ 95% సెల్ఫ్ లిమిటింగ్. మనం సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ అనేవి పెరిగిపోతాయి. కొన్ని కండిషన్స్లో మాత్రం టెంపరీగా స్టీరాయిడ్స్ కానీ ఇచ్చి పేషెంట్ రికవరీ అయ్యే టైంకి మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ వైరల్ ఫీవర్, బాడీ పెయిన్స్, కడుపు నొప్పి అన్నప్పుడు అది కడుపు నొప్పి రాగానే అదేదో మనకు ఇమీడియట్గా ఎమర్జెన్సీగా మనకు అపెండిక్స్ అను లేకపోతే వేరే ప్రాబ్లమ్ అని ఎవాల్యుయేట్ చేసుకోకుండా ఈ వైరల్ సీజన్లో అధిక జాగ్రత్తతో అంటే ప్రతి స్టేజ్లో కూడా మన రక్త కణాలు బాగున్నాయా, అల్ట్రాసౌండ్లో మనకు కంప్లీట్ డయాగ్నోస్ వచ్చిందా, అవసరమైతే సిటీ స్కాన్ చేసుకొని అంటే ఏదైనా అనుమానమైన అపెండిక్స్ వాయటం కానీ మన క్లియర్ ఎవిడెన్స్ ఉంటే తప్పితే అనవసరమైన సర్జరీస్ చేయకూడదు. అదేవిధంగా ఒకవేళ
మనకి ప్రొసీజర్ చేసేటప్పుడు ప్లేట్లెట్స్ కానీ ఏమైనా తక్కువగా ఉంటే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అంటే కొంతమందికి అంటే థ్రోంబోసైటోపీనియా ఐటీపీ అంటాం. సో అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే లివర్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇవన్నీ చూసుకొని తర్వాతే మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. లేకపోతే సడన్గా సర్జరీ చేసే సమయంలో కానీ సర్జరీ చేసిన తర్వాత కానీ ప్లేట్లెట్ సడన్గా తగ్గినప్పుడు అది చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్కి అంటే మనం చేసిన సర్జరీయే కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ఈ వైరల్ ఫీవర్లో డెంగ్యూ ఏదన్నా మనం డెంగ్యూ యాంటిజెన్ చేసి పాజిటివ్ వచ్చినా లేకపోతే డెంగ్యూ యాంటిజెన్ నెగిటివ్గా ఉండి ప్లేట్లెట్ సాధారణంగా తగ్గినా ఎందుకంటే చాలా వైరల్ ఫీవర్స్ ఉంటాయి డెంగ్యూ ఫీవర్ లాగానే. సో ఏది ఉన్నా కానీ మనం సర్జరీ చేసేటప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎందుకు అని ఏంటి అని ఎవాల్యుయేట్ చేయకుండా ఎందుకంటే ఎట్లయితే మన గొంతులో లింఫ్ నోడ్స్ అన్నీ ఉంటాయో ఇంటెస్టైన్స్లో కూడా టర్మినల్ ఆ లింఫాటిక్ అంటే సిస్టమ్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ అంటే ఈ మన బాడీ ఇన్ఫ్లమేషన్ వల్ల కొంచెం కడుపు నొప్పి రావచ్చు. కాబట్టి మనము దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని అబ్డామినల్ పెయిన్ వైరల్ ఫీవర్లో కొంచెం వెయిట్ చేస్తే అదే సెటిల్ అయిపోతుంది అని మనం గ్రహిస్తే అటువంటి రిస్క్లో పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.